ప్రజలను కాపాడుకుంటూ తను చేసే పనులన్నీ మంచివే. ఆయన ఉంటే 10 కాలాల పాటు చల్లగా ఉంటాడు. అది మాత్రం వాస్తవం. రజకులకి ఏమీ చేయలేదని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదు రజకులకని. బండి ఇచ్చారు సార్. మళ్ళా ప్రజల స్పందన ఎలా ఉంది వైసీపీ ప్రభుత్వం గురించి? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. ఎందుకంటే అందవలసినవి చక్కగా అందుతున్నాయి పిల్లలకే కానీ ఆడవాళ్ళకే కానీ. దానివల్ల అందరూ బాగానే చెప్పుకుంటున్నారు. టీడీపీ జనసేన కలిసి వస్తున్నాం, మేము వైసీపీని ఓడిస్తామని చెప్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అలాగనేది ఉంది సార్. ఎవరు చెప్పాను ఫస్ట్ టైం మీకు, ఇలాంటి పనులు మంచి పనులు చేసుకుంటూ వెళ్తే ఎవరిని ఓడించలేరు. అది పరమ సత్యం. అది నాన్నగారి కానీ మాకు తెలుసండి. ఎందుకంటే మంచి అన్నీ బాగా చేస్తున్నాడు. భగవంతుడి వల్ల ఆయన కలకాలం ఉండాలి. ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటూ వెళ్తే. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా? అన్ని సంక్షేమ పథకాలు అందరికీ బాగానే అందుతున్నాయి సార్. ఆ తేడా ఏం లేదు. అన్ని భగవంతుడి వల్ల లేడీస్కి మాత్రం ఏ ఇబ్బంది లేకుండా వస్తున్నాయి. పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా చెప్పుకుంటున్నారు, వస్తున్నాయి కూడా. చాలు, అంతకుమించింది ఏముందా మనకి. ఇంకా మంగళగిరిలో లోకేష్ గెలుస్తా అంటున్నాడు కదా. గెలిచేది గెలవంది మన చేతులు ఎక్కడ ఉంది సార్. అంతా ప్రజల్లోనే ఉంది. అవును, మనమే కాబట్టి. ఇప్పుడు మన ముగ్గురు అనుకుంటే సరిపోతుందా? అందరూ అనుకోవాలి. అది లెక్క. జగన్ అయితే వస్తాడు మళ్ళా, గ్యారంటీ పక్కాగా. చంద్రబాబు అందరూ ఓడించేవాళ్ళే. అంటే పులివెందుల్లో ఓడిస్తాడంట చంద్రబాబు. పులివెందుల్లో ఓడించినా పులికంటలో వాడిచ్చినా ఎవరికైనా ఒకటే. ఇలాంటి మంచి పని చేసేవాడు ఎప్పటికీ కలకాలంగా ఉంటాడు. అది పరమసత్యం. మైనార్టీ పట్ల ఎలాగ పనిచేస్తుంది? పర్వాలేదు సార్. అది 80% చేస్తున్నారు కదా, అది కూడా 100% చేస్తే గుడ్. అది 80% హెల్ప్ చేస్తున్నారు, అంతా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే మన విజయవాడలో అంతా పీస్గా ఉన్నారు, అందరూ బాగున్నారు. అది మెయింటైన్ చేస్తున్నారు. జగన్ గారికి నమస్తే. హీ విల్ కమ్ దిస్ పీరియడ్ ఆల్సో హీ విల్ కమ్ ఆఫ్టర్ 5 years. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మైనార్టీ పట్ల కొంచెం ఏమైనా తేడా? ఒకరికి చెడు చెప్పి ఒకటి మంచి చెప్పడం కదా. ఏది మంచి చేస్తున్నారు వాళ్ళ గురించి చెప్పాలి, అంతేగాని వాళ్ళు చేయలేదు కాబట్టి వీరు చేస్తున్నారని క్వశ్చన్ కాదు అది. యాక్చువల్ జగన్ కూడా మంచి చేస్తున్నారు, అంతా కలిసిమెలిసి ఉంటున్నారు. ఏది డిస్టర్బెన్స్ లేదు విజయవాడ కానీ ఆంధ్రాలో కానీ, ఏ డిస్టర్బెన్స్ లేదు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్. వీల్ హ్యాపీ. చూసుకుంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? 99% జగన్ వస్తాడు సార్. 99% పబ్లిక్లో టాక్ ఉన్నది. కానీ ఇదేంటంటే పబ్లిక్ ఒకసారి ఒక మైండ్లో చెప్తుంటారు. నేను పబ్లిక్ రిలేషన్ మనిషి, నేను ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ జగన్ అంటే మేము లైక్ చేస్తాం కొద్దిగా. అదే దట్ ఈస్ రైట్. టీడీపీ జనసేన పొత్తులో ఉంది కదా, ఇవి ఏమన్నా పోటీ ఇచ్చే అవకాశం? ఒక మాట సార్, టీడీపీ జనసేన ఇద్దరు కలిసి ఏం రూలింగ్ చేస్తారు చెప్పండి. ఈజ్ వన్ సింగిల్ మ్యాన్ జగన్ చేసేది. ఎవరితో పొత్తం లేదు. ఇద్దరు కలిసి వచ్చి చేస్తామంటే అక్కడ ఇద్దరిలో కూడా పడదు. 4 రోజులు పోయేది. ఇంతకు ముందు ఎగ్నెస్ట్నే ఉన్నారు, ఇప్పుడు కలిసి ఉన్నారు వాళ్ళు. తర్వాత గెలుస్తారో లేదో 19% గెలిచినా కూడా అది సక్సెస్ అవరు. 19% అది జగన్ వీళ్ళు. ఓకే, ఇప్పుడు మంగళగిరిని లోకేష్ పోటీ చేస్తున్నారు కదా, ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా? లోకేష్ గెలిచే అవకాశం ఏంటంటే 19% జగనే వస్తాడు సార్. 19% ఏ సింగిల్ మ్యాన్ గురించి చెప్పకూడదు. రూలింగ్ మటుకి జగన్దే వస్తుంది 19%. మన నేను పబ్లిక్తో టచ్ ఉన్నా కాబట్టి, పేటలో అందరితో టచ్ ఉన్నా కాబట్టి జగన్ ఈ విల్ కమ్. సంక్షేమ పథకాల గురించి చాలా ప్రజలు ఏమనుకుంటున్నారు? సక్సెస్ అండి. కొందరికి ఏది కూడా 100% పర్ఫెక్ట్ ఉండదు. ఏదో లోపం ఉంటుంది. మనిషి నిద్ర ఎలా లోపం ఉంటుంది, పథకాలు కూడా లోపం ఉంటుంది. అది ఈసారి వస్తే మటుకి 100% చేసుకుంటే బెటర్. 80% ఇస్ వెరీ గుడ్. ఇట్ ఈస్ కరెక్ట్.